చేపట్టిర్రు. ఈ చెరువు పక్కనున్న ఇండ్లను కూల్చేసిన బాహుబలి బుల్డోజర్లు. ఇక ఆ ఇంటికి రెడ్ మార్క్ పెట్టిన రివర్ బోర్డు అధికారులు. హైడ్రాన్ అడ్డుకున్న పబ్లిక్ పోలీసులకు బాధితులకు మధ్య లొల్లి. ఓ 2-3 నెలల సంది అన్ని టీవీ ఛానళ్లలో అన్ని పత్రికలలో హైడ్రా ముచ్చట్లే. ఇప్పుడు గీ ముచ్చట ఎందుకంటే చూడుర్రి. ఇప్పుడు మొత్తం హైడ్రా వార్తలే. మూసీ నది ప్రక్షాళన చేయాలని రేవంత్ సర్కార్ హైదరాబాద్, రంగారెడ్డి, మల్కాజ్గిరి మూసీ నది ఒడ్డు కట్టుకున్న ఇళ్ల దగ్గరికి 25 టీములు పోయినాయి. మొత్తం 2126 ఇళ్లను గుర్తించి ఆర్బి రివర్ బోర్డు అని రాసి ఇంటూ మార్కు పెడుతున్నారు. ఈ మార్కు ఉంటే ఇల్లులు కూల్చేస్తారన్నట్టు లెక్క. అయితే ఈ మూసీ నది ఒడ్డునున్న పేదలందరూ తీసుకుపోయి చక్కగా డబుల్ బెడ్రూమ్లలో పెడతారంట. ఇప్పటికే ఇల్లు కూలిపోయిన పేదలకి డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలని సర్కార్ 15,000 ఇళ్లను మంజూరు చేసింది. అయితే అధికారులు పోయి ఎర్ర గుర్తేస్తుంటే కొందరు అడ్డుకున్నారు. ఈ అన్న చూడురి, నిన్న ఎర్ర కలర్ తోని ఇంటూ మార్కు పెడితే తుడిపేసి తెల్ల కలర్ కొట్టించిండు. మళ్ళొచ్చి ఎర్ర కలర్ రుద్దుతున్నారు అధికారులు. ఇది ఇట్లుంటే లేదు మా ఇళ్లను కూడగొట్టొద్దని మూసిబాదులంతా రోడ్డెక్కి సీఎం డౌన్ డౌన్ అనుకుంటా ఇటు లంగర్ హౌస్ నుండి సెక్రటరియట్ బాట పట్టిండు. ఇటు మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజన్ వస్తుందని పోలీసు బందోబస్తును పెంచిరు. చైతన్యపురి కాడకి అన్న పెట్రోల్ పోసుకుండు. గిడుసుడురి, నాకు 3 పెళ్లిగాని ఆడపిల్లలు ఉన్నారు, నా ఇల్లును కూర్చోదు సారు అని ఈ అమ్మ కంటనీరు పెడుతుంది. ఈ అక్కడైతే రేవంత్ రెడ్డికి వార్నింగ్ వేస్తుందిగా. ఆడవాళ్ళకి న్యాయం చేస్తారన్నావు, ఆడవాళ్ళకంటే అన్యాయం చేస్తున్నావు, ఊరుకునేది లేదు. ముందే చెప్తున్నా, మేమందరం ఎంత ధర్నాకనే బుద్ధి కొడతాం. మీ ఇంటి ముందు మేము ధర్నా చేస్తాం, నువ్వేలా సుఖంగా ఉంటావు మేము చూస్తాం. మీ ఇంటి ముందే మేము చేస్తాము, చూసుకో రేవంత్ రెడ్డి. నువ్వు మూసీ నది పక్కకున్న పబ్లిక్ అంతా మా ఇంటికాడ ఎర్ర మార్కేస్తారో, మా ఇల్లు కూడా కొడతారో అని కంటి మీద కునుకు లేకుండా గుండెల్లో గుబులు పెట్టుకున్నారు. ఈ ఇళ్లన్నీ ఇందిరమ్మ ఇచ్చిన ఇళ్లే కాంగ్రెస్ ఇచ్చుడేంది, మళ్ళా కాంగ్రెస్ కూలగొట్టుడేందని రేవంత్ సర్కార్ మీద గరానికి వచ్చిరు కొంతమంది. మేడ్చల్ కలెక్టర్, ఇక్కడ ఉంటున్న అల్వాల్ ఎంఆర్ఓ ఇవాళ ఈ పేదలకు కంటి మీద కునుకు లేకుండా ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియని ఆందోళనలో వాళ్ళు ఎక్కడ కూడా పనులకు పోకుండా ఇవాళ ఇళ్ల కాపలా కాసుకునే పరిస్థితికి కారకుడు రేవంత్ రెడ్డి. చూడాలి మరి ఐతారం నాడు బుల్డోజర్ ఏంటి మీద దిగుతుందో, ఏ ఇల్లు ఉంటుందో, ఏ ఇల్లు కూడా కొడుతుందో ఐతారం దాకా వెయిట్ చేయాల్సిందే. రూపాయి కూడగట్టి చెమటలు కక్కి రక్తం దారబోసి వాళ్ళు ఇల్లు కట్టుకున్నారే, ఆ ఇంట్లో జోలికి వచ్చి మా ఇష్టారాజ్యంగా వాళ్ళని బయటపడేసి మేము రాజ్యం వెళ్తాం, మేము మా మూసీని కట్టుకుంటామని మీరు అనుకుంటే మాత్రం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ తరఫున నిల్చుంటుంది. ఎవరైతే మూసీ పరివాహక ప్రాంతంలో ప్రజలు ఎవరైతే భయభ్రాంతులకు గురవుతున్నారో మీకు అభయం ఇస్తున్నా, మీ ఎంట కేసీఆర్ ఉన్నాడు, మీరు ఏం భయపడొద్దు. అన్యాయంగా అకారణంగా మిమ్మల్ని ఎవ్వరు ఇంట్లోకి వెళ్ళి వెళ్ళగొట్టినా కూడా ఒక్క ఫోన్ కాల్ చేయండి, పిట్టలాగా వాలిపోతాం మీ దగ్గర.